అన్న కేటీఆర్ పై నేరుగా యుద్ధానికి దిగింది ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కేటీఆర్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడింది. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత. తాను జైల్లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ ను బీజేపీలో కలపాలని అంటే వద్దని చెప్పారని అన్నారు. తాను రాసిన లేఖను ఎవరు బయటపెట్టారో చెప్పమని అడిగినందుకు తనపై దాడి చేస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ను బీజేపీ హస్తగతం చేయాలని చూస్తున్నారని అన్నారు కవిత. కేటీఆర్ పై వాయిస్ పెంచారు కవిత. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి ట్వీట్లకే పరిమితమైతే సరిపోతుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే ట్వీట్ చేసి ఊరుకున్న వర్కింగ్ ప్రెసిడెంట్ వేరే నేతకు నోటీస్ ఇస్తే హంగామా చేశారని అన్నారు. తనకు నీతులు చెప్పేవారికి పార్టీని నడిపించే సత్తా లేదని అన్నారు. తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవని, ముందొకటి వెనుక మరొకటి మాట్లాడనని అన్నారు. పార్టీ వేదికలపై మాట్లాడమంటున్నారు కానీ పార్టీ ఫోరంలో ఏముందని ప్రశ్నించారు. అందుకే బయట మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు. వరంగల్ మీటింగ్ సక్సెస్ అయిందని చెప్పుకుంటున్న వాళ్లను చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ ను బీజేపీలో కలపాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు కవిత. బనకచెర్ల ప్రాజెక్టుతో భవిష్యత్తులో తెలంగాణకు చాలా నష్టమని, ఈ విషయంలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్లు తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయని అన్నారు. బీఆర్ఎస్ లో ఉండి తనకు నీతులు చెప్పేవాళ్లు ఈ ప్రాజెక్టుపై ఉద్యమం చేయాలని సవాల్ విసిరారు. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినప్పుడు ఊరూరా నిరసనలు చేయాలని, కానీ బీఆర్ఎస్ లో ఉన్న వాళ్లు ఆ పని చేయడం లేదని అన్నారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే ట్విట్టర్లో మెసేజ్లు పెట్టి ఊరుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, డబ్బులిచ్చి మరీ తిట్టిస్తున్నారని అన్నారు.